మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాఖాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా జరుగుతోంది. చంపావతి నది నుంచి పట్టపగలే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక దందా మంత్రికి తెలిసే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక తవ్వేస్తుండటంతో నది మొత్తం గోతులమయంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, చంపావతి నది సమతుల్యతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్. చెప్పండి. బిందు అరకు వైపు నుంచి గజపతి నగరం నియోజకవర్గం మీదుగా నిలిమర్ల వైపు ఈ చంపావతి నది ప్రవహిస్తుంటుంది. ఇది గజపతి నగరంలోని దాదాపు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటది. ఇది శ్రీరంగరాజపురం అనేటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఇసుక తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈ ఇసుక తవ్వకాలు తొలత గ్రామంలోని నిర్మాణాలకు మాత్రమే వినియోగిస్తున్నామన్న కోణంలో ఇక్కడ అనధికార రీచ్ ని ఏర్పాటు చేశారు. అయితే ఆ రీచ్ కాస్త ఇప్పుడు విక్రయాలు చేసే దిశగా వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి ఎత్తును ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు అనేటువంటిది స్థానికుల తాలూకా ఆవేదనగా మనకి వినిపిస్తోంది. ఇప్పటికే స్థానికులు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. రెవెన్యూ అధికారులకి, పోలీసులకి కూడా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేకపోవడంతో దీని వెనుక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హస్తం ఉందనేటువంటిది గ్రామస్తుల ఆరోపణగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఒక గ్రామం నుంచి ఫిర్యాదు వచ్చినా, ఆందోళన వచ్చినా వెంటనే స్పందించాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ లో ఫిర్యాదు వచ్చినా స్పందించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవేవి కూడా పట్టించుకోవట్లేదు. అంటే దీనికి తప్పనిసరిగా మంత్రి దానికి హస్తం ఉందనేటువంటి కోణంలోనే వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గోతులు కూడా ఇష్టానుసారంగా తీయటం వలన ఎక్కడ గోతులు ఉంటాయి, ఎక్కడ నీరు నిల్వ ఉంటుందో తెలియక పశువులు కానీ లేకపోతే మనుషులు కానీ పడి మృత్యువాత పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత సంవత్సరం కూడా మనం చూసాం, ఇదే చంపావతి నదిలో కాలుష్యం అంటే నిల్వ నీరు నిండిపోయి కాలుష్యమయమైపోయి ఏకంగా డయోరియా 11 వచ్చి 11 మంది చనిపోయినటువంటి ఘటన కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఈ చంపావతిలోని అక్రమ ఇసుక తవ్వకాలని నిలువరించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. రైట్ యుగంధర్.